గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి రాస్తలీలల వీడియో గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలోనూ అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మామూలుగా రసికుడు మాత్రం అసలు ఎక్కడా తగ్గకుండా చిన్న చిన్నవి ఇస్తున్నాడు, సింపుల్గా ఇస్తున్నాడు. అసలు ఆ వీడియో మాత్రం అదుర్సులే, మీరు ఒకసారి చూడొచ్చు. ఆ వీడియో బాగా వైరల్ అయిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఏఐతో సృష్టించబడ్డ వీడియో అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఇది కంప్లీట్గా ఏఐ ఎడిటెడ్ వీడియో అని చెప్పేసి ఆయన స్పందించాడు. తర్వాత కొంతసేపటికి ఎవరైతే ఆ మహిళ వీడియో రాష్ట్రీయ వీడియోలో ఉన్నదో ఆమె కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళ అంట. ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఫేక్ వీడియో, ఆ వీడియోకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అంటే స్టేట్మెంట్ డిఫరెంట్. ఆయన ఏమో ఏఐ అంటాడు, ఈమెమంటుంది ఆ వీడియోలో మా భర్త గారు ఉన్నారు, మా భర్త గారి ఫోటో తీసి నా ఫోటో పెట్టి మాట్లాడించారు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అంటే ఆయన మాట్లాడడానికి ఈమె మాట్లాడడానికి పొంతన కనిపించట్లేదు. అదేవిధంగా మనం ఈ మధ్యకాలంలో చూసాం, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం ఆయన కూడా ఇలాంటి కేసులోనే దొరికిపోవడం, తర్వాత ఆ సదరు మహిళతో రాజీ చేసుకోవడం, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఇన్వాల్వ్మెంట్ కావడం, సెటిల్మెంట్ చేయడం, తర్వాత ఈవెన్ అది ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి కేసును కూడా సెటిల్మెంట్ చేసి మళ్ళీ వాపస్ తీసుకునేశారు. అదే నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మహిళతో వీడియో కాల్లో ఉన్నటువంటి వీడియో ఒక సంచలనంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. మామూలు కూడా కాదు. అదే సమయంలో ఈ వీడియోలో ఉన్నటువంటి మహిళ తనంతట తానే బయటకు వచ్చింది. ఆమె తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి గుడిపల్లి వాణిగా తెలిసింది. వాణి తన భర్తతో కలిసి ప్రశ్న పెట్టి ఆ వీడియో మీద వివరణ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టింది. ఆమె ఏమంటుందంటే, నా పేరు గుడిపల్లి వాణి, నా ఫోన్ను హ్యాక్ చేసి నేను నా భర్త రైల్లో వెళ్ళేటప్పుడు నేను తీసుకున్న సెల్ఫీ వీడియోలను మార్క్ చేసి నేను నజీర్ అన్నతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ వీడియోలను రోజు విడుదల చేస్తూ వ్యక్తిత్వ హరణానికే పాల్పడుతున్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. ఆమెమో అట్లాంటుంది, తన ఫోన్ని హ్యాక్ చేసి తన భర్త ఇలా రైల్లో వెళ్ళేటప్పుడు మేము ఏదో మాట్లాడినట్టు వీడియోని వీళ్ళు మార్క్ చేసి ఇలా చేశారు, అది డీప్ ఫేక్ అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. ఇలా తన వీడియోలో ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలు కూడా మార్చేశారు. ఇలా తన వీడియోని డీప్ ఫేక్ చేసిన వారి మీద చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఆమె ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే చాలా విషయాల్లో అడ్డంగా దొరికిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నేతలు మరి ఇలాంటి బుకాయించి మాట్లాడే దాన్ని తప్పుతో కూడా పట్టిస్తున్నారు. వీళ్ళు చేస్తేనేమో ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, అది వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం అది తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద దొర్లుకుంటూ పోయే వీడియో ఉంది కదా, అది మాత్రం నిజమా? అది కూడా ఏఐయే కదా, అది కూడా డే 1 అని చెప్పుకుంటున్నారు కదా. మరి అది ఏఐ కానప్పుడు ఇది కూడా ఏఐ ఎలా అవుతుంది? ఇప్పుడు అది ఏఐ వీడియోనా ఒరిజినల్ వీడియోనా తెలియాలంటే ఫోరెన్సిక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్పేస్తారు కదా. ఇప్పుడు అది ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఆ మహిళ అయినా ఆ వీడియోని ఫోరెన్సిక్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి చెక్ చేపిస్తుంది డీప్ ఫేక్ వీడియోనా లేకపోతే నార్మల్ ఒరిజినల్ వీడియోనా అనేసి తెలుస్తుంది. అంతేకాని మీరు నేను స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోతే అది ఎంతవరకు సమంజసం? అది ప్రజలు కూడా క్లారిటీ కావాలి కదా. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చాలా అవేర్ అయిపోయారు. అది మీరు డీప్ ఫేక్ అంటున్నారు, అవతల వాళ్ళేమో ఒరిజినల్ వీడియో అంటున్నారు. మరి ఎవరికి వారు అలా మాట్లాడుకుంటూ పోతే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. దాని మీద చట్టపరంగా వెళ్ళండి, లేకపోతే ఆ వీడియోని తీసుకెళ్ళి ఫోరెన్సిక్ ఇవ్వండి, వాళ్ళు టెస్ట్ చేస్తారు, అది ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పేసి చెప్తారు. అప్పుడు చెప్పండి, చూడండి మేము చేయించాము, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో చేయించాము, ఇది డీప్ ఫేక్ వీడియో అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడచ్చు కదా.
అవేవి మాట్లాడరు. కానీ తర్వాత ఆ మహిళా కార్యదర్శి, ఆ మహిళా నేత, ఆ ఎమ్మెల్యే గారితో ఉన్నటువంటి ఫొటోస్ ఒకసారి మీరు అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమైపోతుంది అది నిజమా కాదనేసి. అదే తెలుగుదేశం పార్టీలో ఇటువంటి కామాంధులు చాలామంది ఉన్నారు. ఒకటి ఈ కిస్ నజీరు, తర్వాత మన అంకుల్ ఆదిమూలం గారు, తర్వాత దొండకాయ దొంగోడు తెలుసు కదా, కిరణ్ రాయల్, తర్వాత మన ఎవరు మన జానీ మాస్టర్, తర్వాత బ్యాక్ సైడ్ పృథ్వీ. ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, శ్రీకాళహస్తి రొమాంటిక్ క్రిమినల్స్ 6 మంది. ఒకటి కిస్ నజీర్, రెండోది అంకుల్ ఆదిమూలం, మూడోది దొంగోడు, నాలుగోది మన జానీ, 5 బ్యాక్ సైడ్ పృథ్వీ, 6ఓది రొమాంటిక్ క్రిమినల్స్ శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాళ్ళ ఫ్యామిలీ వినూత, అదేవిధంగా వాళ్ళ భర్త చంద్రబాబు. భలే ఉంటాయి వీళ్ళ వివరాలు మాత్రం బయటకు వస్తే అబ్బో అట్లే ఏఐ అనేసి అది ఇది అని చెప్పేసి విర్రవీగుతుంటారు. అది వేరే వాళ్ళు ఏమైనా చేస్తే మాత్రం అబ్బో నా సామాన్యంగా పచ్చ మీడియా నుంచి వాళ్ళ సోషల్ మీడియా దాకా అట్లే విర్రవీగుతూ ఉంటారు.